నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం శనివారం ఉత్సాహంగా సాగింది. ప్రతి నెల 3వ శనివారం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఒక్కోసారి ఒక్కో అంశంపై నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ వారం క్లీన్ ఎయిర్, పరిశుభ్రమైన గాలి ఇతివృత్తంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించింది. తదనుగుణంగా జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఆధ్వర్యంలో ఊరూరా అవగాహన ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కొండేపి నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండలో వందలాది మందితో నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడమే కాక సైకిల్ తొక్కుతూ కాలుష్య నియంత్రణపై సందేశాన్నిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ నాయకులు, పోలీసు సిబ్బంది, సిఐ హజరతయ్య తదితరులు పాల్గొన్నారు. వెలుగులేని గుడిసెల్లోనా నిండుగా దీపం మెరిసేనే, పల్లె నుండి పట్నం దాకా ప్రతి దారి నేడు రహదారులే. శోకం నిండిన గుండెల్లో సంతోషాల చిరుజల్లులు కురిసేనే. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. మాటని ఇచ్చారు, నిలబెట్టుకున్నారు నిజమైన నాయకులు. విధ్వంసం చూసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడిపించారు. నవ్యాంధ్ర నిర్మాతలు, అభివృద్ధి ప్రదాతలు, ఆంధ్ర రాష్ట్ర తలరాతలు మార్చేశారు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. ప్రతి విద్యార్థికి విద్య ప్రోత్సాహంగా తల్లికి వందనం అందించగా, ప్రతి మహిళకు 3 సిలిండర్లే దీపం పథకం ద్వారా ఫ్రీగిచ్చనే. బీసీల సంక్షేమం లక్ష్యంగా నిధులు, రిజర్వేషన్లు కల్పించేనే. అర్హులందరికీ ధైర్యాన్నిచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లిచ్చే. అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించనే. రూపాయలకే ఆకలి తీర్చనే. చేసేదే చెప్తాడు బాబు, అరే చెప్పిందే చేశాడు చూడు. చేసేదే చెప్తాడు బాబు, అరే చెప్పిందే చేశాడు చూడు. సామాజిక న్యాయమే ధ్యేయంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయంగా అమరావతి ముస్తాబు అవుతోంది. ఘన భవిష్యత్తు అందంగా మారుతుంది. రైతన్న కన్నీళ్లు తుడవంగా పోలవరం పూర్తి కానుందిగా. విశాఖ స్టీల్ను రక్షించగా కేంద్రాన్ని ఒప్పించి సాధించగా. గూగుల్ టీసీఎస్ లాంటి కంపెనీలు తీసుకొచ్చారే, ఉపాధి కల్పించనున్నారే. మా చంద్రన్న శభాషన్న, మీరుంటే అంతే చాలన్న, మా బతుకులు బాగుంటాయన్న. మా చంద్రన్న శభాషన్న, మీరుంటే అంతే చాలన్న, మా బతుకులు బాగుంటాయన్న. పేదవాళ్ళని ధనికులు చేయడమే నా లక్ష్యంగా పనిచేస్తా.
ఎందుకు కారో చూస్తా. ప్రతి ఒక్క పేదవాడిని ధనికుడు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇది చేసి చూపిస్తా. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండి రైగ మేమస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట్లా అంగవైకల్యం జరిగిపోయింది. సో ఇటువంటి గాలి స్వచ్ఛంగా ఉండాలంటే మనం అందరం కూడా అందరికీ తెలుసు ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది. ఇది ఇప్పుడేంటంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఒకప్పుడు మనం సమాజం చూసుకుంటే అభివృద్ధి చెందింది భారతదేశం కూడా ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్నాం, ఇప్పుడు అభివృద్ధి చెందింది. అభివృద్ధితో పాటు ఇలాంటి అనర్థాలన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో దీన్ని ఏంటంటే మనం అటువంటి పరిస్థితిలో ఉంది. దానికి ఏంటంటే మనం చిన్న చిన్న దానికి కూడా బండి వెళ్ళడం, కూరగాయలకు కూడా బండి వెళ్ళడం అనేది ఇవన్నీ కూడా నివారించాలి. ఎందుకంటే నడిచి వెళ్ళినా కానీ ఎక్కడ కనబడితే అక్కడ ఆ చెట్టు నరికేయడం అంటే అది ఒక చెట్టు పెరగాలంటే ఇప్పుడు చూసాం దాని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవమంత్రి శ్రీ బాలా వీరాంజనేయ స్వామి గారికి మంత్రులు, అదేవిధంగా జిల్లా అధికారులు,
మండల స్థాయి అధికారులకు నమస్కారాలు. ఈరోజు మన సింగరాయకొండ గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మనం జరుపుకున్నాం. అందులో భాగంగా ఈరోజు స్వచ్ఛమైన వస్తాం పనికి అందరూ శుద్ధంగా పనిచేస్తాం. మెయిన్ రోడ్డు మీద 6 గంటలుగా చేస్తాం సార్. మళ్ళీ 2 గంటల నుంచి కాలువకి వెళ్తాం సార్. శుభ్రం చేస్తున్నాము. ఇది నాకు చేత ఇంటికి మేము ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మేము డ్యూటీ చేస్తున్నాము. ఈ ఇంటింటి చెత్త అంతా సేపటి నుంచి ఒక దిక్కడికి మాకు ట్రాక్టర్ వస్తే ట్రాక్టర్కి వస్తాము. ఏ ఏరియాలో అయినా కూడా గలీజ్గా లేకుండా శుభ్రం చేసుకుంటుంటాము. ఇది రోడ్డు శుభ్రంగా పెడుతుంటా మేము శుభ్రంగా చేస్తుంటాము. మాకు చేతనైనంత వరకు మేము చేస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి అరుక్షాకి పొడి చెత్త తడి చెత్త విడివిడిగా ఇస్తే మేము తీసుకుపోయి దాంట్లో పోసుకుంటాం. రోడ్డు మీద వేస్తారు కానీ మేము ఇప్పుడు మన వృక్షాలు వచ్చినాయి కదా సార్. ఆ వృక్షాలు వచ్చిన కాడ నుంచి మేము రోడ్డు మీద వేయగాకనమ్మా మేము పూట వస్తాము. ఒక పూట చెత్త సేకరణ చేస్తాము, ఒక పూట కాలువలు చేస్తాము అని చెప్పాము. వాళ్ళు అక్కడి నుంచి సరేనమ్మని చెప్పని మాకు జాగ్రత్తగా చెప్పిస్తున్నారు, చేస్తున్నారు సార్. ఇంకేం అయ్యా మీకు అందరికీ నమస్కారం. మంత్రులు పెద్ద అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ప్రతిరోజు 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తూ మా చేతనైన కృషి చేస్తూ ఉన్నామని. దీని కొరకు మీకు అందరూ మీరు కూడా మీ వంతు సహాయం చేసి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మాకు ఇస్తే అది తద్వారా ట్రాక్టర్లకి చేసుకుంటూ ఉంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ దయచేసి ముఖ్యమైన విషయం, మీరు తడి చెత్త పొడి చెత్త అనేది వేరువేరుగా చేయమని మంత్రివర్యులు కోరుకుంటున్నారు. దాని కొరకు మీరందరూ సహాయం చేయండి. 10th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడికి వచ్చిన గౌరవనీయులైన మంత్రి వారికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం జరుగుతుంది. దీనికి మేమందరం కూడా సహకరిస్తున్నాము. మా ఇంటికి వచ్చిన స్వీపర్ వాళ్ళందరికీ కూడా తడి చెత్త పొడి చెత్త రెండింటిని విడిగా వేయడం, రోడ్డు మీద ఏమైనా చెత్త ఉంటే దాన్ని నీట్గా చేయడం, మా స్కూల్ని పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాము. అందరూ ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. వెంకటేశ్వరరావు గారికి, జిల్లా పరిషత్ సిఇఓ చిరంజీవి గారికి, డ్రామా పీడి కర్త కర్మ క్రియాగా ఉండి తన రాష్ట్రాన్ని పరిశుభ్రవంతంగా ఉంచినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పారిశుద్ధ్య సోదరులకు, అదేవిధంగా ఈరోజు ఉత్సాహంగా సైకిల్ ర్యాలీలో పాల్గొని ఈ సింగరాయకొండని స్వచ్ఛ సింగరాయకొండగా చేస్తామని చెప్పినటువంటి మన విద్యార్థుల మధ్య గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 2015లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటే ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ తీసుకున్న తర్వాత మనం తెచ్చాం. 5 సంవత్సరాల్లో కూడా ఈ కార్యక్రమాలు గత 5 ఏళ్లలో నిర్వహణ అయిపోతే తిరిగి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దపేట వేసాం. 2 ఇక్కడ మనకి గ్రామాల్లో పేరుకుపోయే చెత్త నుంచి కూడా సంపద తయారీ, చెత్త నుంచి సంపద తయారీ అనే విధంగా మనం ఉన్నటువంటి దాన్ని పెద్ద నగరాల్లో ఈ చెత్త నుంచి కరెంటు తయారు చేస్తా ఉన్నారు. అదేవిధంగా మనం వాడిన నీళ్ళ మొత్తాన్ని కూడా శుభ్రం చేసి తిరిగి వాడుకునే విధంగా, పరిశ్రమలకి వాటికి వాడుకునే విధంగా ఆ నీటిని రీసైక్లింగ్ చేసి ఇచ్చేస్తా ఉన్నారు. అంటే గతంలో వీటన్నిటి కూడా పట్టించుకున్న పరిస్థితుల్లో పర్యావరణానికి ప్రోత్సహించే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఈ రోజు థీమ్ ఇప్పుడు మన వాళ్ళు పారిశుద్ధ్య కార్మికంగా ఉన్నటువంటి వాళ్ళు మన స్వచ్ఛంద సేవకులు ఒకటి దేవమ్మ, అదేవిధంగా మాధవి, తర్వాత నరసమ్మని చెప్పారు. తడి చెత్త పొడి చెత్త. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీలో ఎంతమందికి తడి చెత్త పొడి చెత్త అంటే అవగాహన ఉందనేది నేను మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీరు ఇంట్లో ఉన్న దాన్ని 2 భాగాలుగా చేయండి, పొడి చెత్త తడి చెత్త చేయండి. దానిని మేము డబ్బాల బిడ్డలు తీసుకెళ్లి ఉదయం అంతా ఒక పూట కలెక్షన్ చేసి 2వ పూట శుభ్రం చేసి ఈ సింగరాయకొండ గ్రామాన్ని స్వచ్ఛమైన సింగరాయకొండగా చేస్తున్నామని చెప్పేందుకు
మనస్ఫూర్తిగా వారిని అభినందన తెలియజేస్తున్నాం. అంటే చదువు తక్కువగా ఉన్నారు. ఈ పారిశుద్ధ్య పెద్ద గొప్ప కార్యక్రమంగా బాధ్యతగా భుజాస్కంధాలను తీసుకొని వాళ్ళు చేస్తున్నందుకు అభినందిస్తూ, రెండు మన బాధ్యత, మన ఇంట్లో చెత్త గోడ మీద తీసేస్తాం. మన ఇల్లు బాగుండాలి. ఆ గోడ బయట వేస్తే మనం కనపడకుండా ఉంటాం, కానీ దానిలో శేషాల్లో ఉండేటువంటి నీడతో డెంగ్యూ జ్వరాలు వచ్చి మన ఇంట్లో పిల్లలకి జబ్బు వచ్చింది అనే విషయాన్ని మేము మర్చిపోతా ఉన్నాం. శేషాలు ప్లాస్టిక్ వద్దని చెప్తున్నాం, కానీ ఈరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ ప్లాస్టిక్ సీసాలు నీళ్ళు ఇచ్చారు. అది పెద్ద నగరాల్లో మార్పు వస్తూ ఉంది. ప్లాస్టిక్ సీసాల బదులు గాజు సీసాల వాడకం అనేది ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా బయటకు వచ్చేటప్పుడు మన ఆఫీసుల్లో కానీ కానీ గాజు బాటిల్స్ క్యారీ చేయాలని చెప్పి చెప్తున్నాం. ఇందాక మన జనసేన నాయకులు కూడా మధ్యలో గాజు గ్లాస్ తోటి మేము టీ ఇస్తామని చెప్పేసి టీ కూడా దగ్గర ఆపి ఆ గ్లాస్ లో మేము ఇస్తున్నా ఎంకరేజ్మెంట్ చేస్తామని చెప్పేసి ముందుకు ఆ రోజు కూడా ప్లాస్టిక్ నష్టానికి ఒక ప్రాధాన్యత పంచాయతీ సెక్రటరీ గారు కూడా ఒక చర్య తీసుకోవాలి. గాజు గ్లాసులు కానీ వాడిన తర్వాత వేడి నీళ్ళతో క్లీన్ చేశారు పక్కన ఉండేటువంటి విధంగా ఇవన్నీ బాధ్యత పంచాయతీ సెక్రటరీ తీసుకోవచ్చు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మొన్న పంచాయతీ వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. 4 గ్రేడ్లుగా తీసుకొస్తూ ఇలాంటి పంచాయతీని రూర్బన్ పంచాయతీగా, స్పెషల్ గ్రేడ్ పంచాయతీ పేరు రూర్బన్ పంచాయతీగా పెట్టడం జరిగింది. దీనివల్ల అదనపు సిబ్బంది వస్తారు. అటువంటి వల్ల ఇది అర్బన్ మున్సిపాలిటీ కన్నా పల్లెటూరులో కన్నా అడ్డీగా ఉన్నటువంటి పంచాయతీల్ని వేగవంతంగా అభివృద్ధి చేసేదానికోసం ఉంది. దీని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ మార్పులు తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో త్వరలోనే ఈ మార్పులు కూడా అమలు వచ్చి ఈ పంచాయతీల ఇంతకు ముందు 5-6 గ్రేడ్లు కూడా 4 గ్రేడ్లుగా మార్చేసి ముందుకెళ్తా ఉన్నాం. రెండవది 2014-19 ఆ రోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో డెవలప్మెంట్ నిధులతో మనం ఇక్కడ ఈ మెట్ల మీద మల్లెకోట ఈ ప్రాంతంలో ఒక సెక్టార్ మొత్తం కూడా అండర్ గ్రౌండ్ అనేది తీసుకోవడం జరిగింది. దాదాపు 7-8 సంవత్సరాలు, దాదాపు 9 సంవత్సరాలు అయినా కానీ ఎటువంటి ఇష్యూ లేకుండా మనం అవన్నీ కూడా నడుస్తా ఉన్నాయంటే అది మన అంటే ఇష్యూ మీన్స్ ఎటువంటి అడ్డంకులు లేకుండా బ్లాకేజ్ లేకుండా సాగుతున్నాయంటే ఆ రోజు మనం శుద్ధ చేశాం. ఆ ప్రాంత ప్రజలు కూడా దోమలు ఇవన్నీ కూడా లేవు అనేది కూడా వారి యొక్క అభిప్రాయాలు కూడా చెప్తున్నాం. ఈ రోజు నాడు థీమ్ ప్రధానంగా స్వచ్ఛమైన గాలి. పాత రోజుల్లో పల్లెటూళ్ళల్లో అందరూ కూడా ఇళ్ల ముందు పడుకునేటువంటి పరిస్థితులు, ఈ రోజు బయట పడుకునే పరిస్థితి దోమలు ఉన్నాయనో లేకపోతే ఉన్నాయనో ఒక అభద్రత. అంటే ఆ రోజు స్వచ్ఛమైన గాలి పీల్చే పరిస్థితులు, ఈ రోజు ఫ్యాన్లు ఏసీలు. అందుకని ఈ కనీసం బయట వచ్చేదానికైనా కానీ మనం స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చుకుందాం అనేటువంటి లెక్కతోటి ఈ రోజు తీసుకుంటూ ఒకరోజు బైకులు మానేద్దాం చెప్పి ఇందాక పాదశిఖరాకుండా అధికపడుతున్నాడు. నేను నడవడం ఎంతో మీరు ఎక్కడ నడుస్తారంటున్నాడు. కొండ మీద నుంచి ఆయన దిగొచ్చి కాఫీ పోవచ్చు అని చెప్పా. అంటే 2 పనులు, వాకింగ్ ఉంటుంది. ఈ విధంగా మనం అనుకుంటుంటే ప్రభుత్వం చెప్పినటువంటి ఒక రోజు బైక్ ఫ్రీ అవ్వడానికి కూడా ఉండొచ్చు. ఎక్కువ మంది ఏమంటే కనీసం కొంత సమయం డిపో చెప్పారు CEO. మన కూరగాయలు పోయినా బండి ఎందుకు త్వరగా పని చేసుకో, స్పీడ్ యుగం ప్రతి దానికి ఇస్తున్నాం, వీలైన దానికి నడవండి అని చెప్పేసి ఈరోజు 2 పెట్టాం. ఒక పక్క విద్యార్థులతో సైకిల్ ర్యాలీ, రెండో పక్కన మనం పాదయాత్ర, నడక సైకిల్ 2 కూడా మంచిదని చెప్పేసి సైమల్టేనియస్ గా రెండింటినీ కూడా ఈరోజు మనం ర్యాలీగా తీసుకొని రావడం జరిగింది. సుమారు 1 కిలోమీటర్ తీసుకొని రావడం జరిగింది. పిల్లలు ఒక పక్క అయితే రోడ్డు బాగలేదు, గుంటలు పడతాయని చెప్పేసి వాళ్ళ పక్క నేరొక్క పక్క నడిచాం. ఈ రోడ్డు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 3 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. టెండర్ పిలిచి ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తామని చెప్తున్నాం. ఆ రోడ్డు అయిపోయిన తర్వాత డివైడర్ కూడా పూర్తి స్థాయిలో ఆ రోజు మనం చేస్తాం. గత ప్రభుత్వాలు ఏం చేశాయంటే మనం చేసిన చేపల మార్కెట్ రంగులు వేసుకున్నారు. అదే పద్ధతి ఇప్పుడు మళ్ళీ ఆ చేపల మార్కెట్ ని పూర్తి స్థాయిలో నవీకరణ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఫిష్ మార్కెట్, కూరగాయల మార్కెట్ కూడా అక్కడ నిర్మాణం చేశాం. తొందరలోనే రైతు బజార్ కూడా సింగరాయకొండలో ఏర్పాటు చేయబోతున్నారు కూడా తెలియజేస్తాం. కాబట్టి సింగరాయకొండ రైతు బజార్ ఏర్పాటు చేయాలి. స్థలం తక్కువగా ఉంది, స్థల పరిశీలన చేయమని చెప్పేసి నేను తహసీల్దార్ గారికి కూడా చెప్పాను. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో తీసుకురావాలని చెప్పి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా మన రైల్వే స్టేషన్ ని ఆధునీకరిస్తా ఉంది. ఇవన్నీ చేస్తుంటే మనం పూర్తి స్థాయిలో అభివృద్ధికి పర్యాటకం మనం తీసుకెళ్తున్నాం. పాకల పర్యాటకం కూడా మనం చేశాం. ఈ రోజు నుంచి కూడా పాకలకి ప్రత్యేకమైనటువంటి బస్సులు నడుస్తా ఉన్నాయి టూరిజం కింద. ఆ రోజు మనం పాకల్లో బీజం వేస్తే మనం ఆ రోజు పాకల్లో హరిత రెస్టారెంట్ ఇస్తే గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఆ తర్వాత మళ్ళీ నిధులు మంజూరు చేస్తే దాన్ని మనం చేపించామని చెప్పేసి అడ్డుకున్నారు.
పూర్తి చేస్తామని కూడా మేము తెలియజేసుకుంటూ ఈ రోజుల కంటే అభివృద్ధి కంటే కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా ఒకటే అభివృద్ధి చెందే కొన్ని కాలుష్యం పెరుగుతూ ఉంటాయి. మీరు ప్లాస్టిక్ కానీ ఇలాంటివి ఎక్కడంటే అక్కడ దయచేసి డస్ట్బిన్ వాడండి. మీ షాపులో కానీ మీ ఇంటి ముందు కానీ డస్ట్బిన్ తీసుకొచ్చి దానిలో వేస్తే ఇప్పుడు ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు మనం చెప్పారు మేము అవి మేము తీసుకెళ్తాం, క్లీన్ చేస్తాం, ఇక సింగరాకొండ మీద చెప్పి వాళ్ళు చెప్తారన్న పరిస్థితుల్లో మనందరం కూడా కంకణ బద్దలో ముందుకు రావాలి. ఈ రోజు ఉన్నటువంటి గ్రీన్ ఎనర్జీ వీలైనంత వరకు కూడా మనం సోలార్ రూఫ్ టాప్ లోకి ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం రోజు రాయితీలు ఇస్తా ఉంది, బీసీలకు కూడా రాయితీలు ఇస్తా ఉన్నాయి. ఇళ్ల మీద కరెంటులోకి మనం పెంచుకోమని చెప్తున్నాం. వాహనాలకు కూడా ఈ మధ్య బ్యాటరీ ఛార్జింగ్ కూడా తీసుకొస్తా ఉన్నారు. గ్రీన్ ఎనర్జీకి సోలార్ ఎనర్జీకి మన ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. వీలైనంత వరకు సైకిల్ లాంటివి లోకల్గా తిరిగేటప్పుడు వాడుకొని బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరి కావచ్చు. మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేస్తే మన దాన్ని కూడా ఆదా చేసుకునే పరిస్థితులు ఉంటాయి. ఈరోజు రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తున్నాం, ప్రోత్సాహం తీసుకొస్తున్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వ పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం చెప్పిన విధంగా ముందుకెళ్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆ రోజు మనం చెప్పినటువంటి ఎన్నికల ముందు నుంచే, ఎందుకంటే వాడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఒక ఆయన మనం పెట్టిన 2000, 3000 పెంచాలి, 5000 చేశారు ఆ పని. అందుకే మనం ఎన్నికల ముందు నుంచే 4000 ఇస్తా ఉన్నాం, 4000 ఇస్తూ వచ్చాం. 6000 దివ్యాంగులకు ఇస్తున్నాం. ఆ రోజు 500, 1500 చేసినా, 3000 చేసినా, 6000 చేసినా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం పూర్తి చేసి చెప్తున్నాం. ఈరోజు 15,000 కూడా పెన్షన్ ఇస్తున్నాం. నెలకి 2700 కోట్ల రూపాయలు పెన్షన్లో పెద్ద మొత్తంలో ఖర్చు పెడతా ఉన్నాం. అదేవిధంగా ఆడపడుచులందరికీ కూడా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మనం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో ఆటో డ్రైవర్లకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్ల సేవలో 15,000 రూపాయలు ఇచ్చాం. వాళ్ళు ఏదో అన్నారు, మమ్మల్ని మీరు కాపీ కొట్టారంటారు. అదో పెన్షన్ మనం కాపీ కొట్టినాగా. ఏదైనా ఒక ప్రభుత్వ పథకాలు ఉంటాయి, అవగాహన రాహిత్యం మాట్లాడితే మీరు ఇచ్చిందంతా మీరు 2,60,000 మందికి ఇస్తే మీరు 2,90,000 మందికి 15,000 ఇచ్చాం, మీరు 10,000 ఇచ్చారనే విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా పేదలకు అందే విధంగా మేము చేస్తామని కూడా మేము తెలియజేసుకుంటూ ఈ రోజున తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఆ తల్లి కుటుంబంలో ఇచ్చాం. 6 గరిష్టంగా 7 ఉన్నటువంటి వాళ్ళు కూడా మన నియోజకవర్గంలో ఇవ్వడం కూడా జరిగిందని మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున మనం సూపర్ 6 లో భాగంగా చెప్పినటువంటి సంక్షేమ పథకాలు మొత్తాన్ని కూడా అమలు పరుస్తూ వచ్చాం. ఈ రోజు ఈ ప్రభుత్వం అన్ని విధాలా చేస్తాం. గుంటలు లేని రోడ్డు నిర్మాణంలో ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ఇక్కడ 3 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోడ్లు కూడా చేస్తున్నాం. గత 2018 మనం చేసిన రోడ్లు ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్ రోడ్లు ఆ ప్రభుత్వం పూర్తిగా వదిలేస్తే తిరిగి ఆ రోడ్లు శానంపూడి రోడ్ లాంటివి, ఆ పెద్దనపాలెం పోయే రోడ్ లాంటివి ఇవన్నీ కూడా తిరిగి ప్రారంభించేదని మనం ముందుకు వచ్చామని కూడా తెలియజేస్తాం. అన్నా క్యాంటీన్లు ఆ రోజు పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు పెడతామంటే ఇక్కడే మనం ఆ రోజు ఫౌండేషన్ చేస్తే కొంతమంది కావచ్చు ఉన్నటువంటిది ఎవరైనా పేద ప్రజలకు 3 పూట్ల 3 ఐదులు రోజుకి టిఫిన్ 5 రూపాయలు, మధ్యాహ్న భోజనం 5 రూపాయలు, రాత్రి భోజనం 5 రూపాయలు. కొద్ది నెలల్లోనే ఇక్కడ అన్నా క్యాంటీన్ కూడా సింగరాకొండలో నియోజకవర్గంలో 1 ఇస్తా, 1 కూడా పట్టణం ప్రాంతం రూపుదించుకున్నటువంటి పేదలు ఉన్న ప్రాంతం అని చెప్పేసి సింగరాకొండలోనే పెడుతున్న విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. మేము మనందరినీ ఒకటే కోరేది, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డిఎస్సీ ద్వారా 16,000 ఉద్యోగాలు ఇచ్చడం జరిగింది. ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం ద్వారా 10 లక్షల ఉద్యోగాలకి అవకాశాలు కల్పించాం. ఈ రోజు పరిశ్రమలన్నీ పూర్తి స్థాయిలో చేస్తుంటే ఈ 1 సంవత్సరంలో మనం కల్పించిన ఉద్యోగాలు 10 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు కల్పించామని తెలియజేసుకుంటూ మనం మోడీ గారు కర్నూలు వచ్చారు, జిఎస్టీ అనేది తగ్గించారు. జిఎస్టీ అంటే మనకు ఉండేటువంటి ట్యాక్స్ మీకు బాగా తెలుసు. అంతకుముందు సోప్ 13 రూపాయలు 30 రూపాయలు ఉంటే ఈరోజు సోప్లో మనకి 7-3 రూపాయలు 10% తగ్గినాయి. నూనెలో తగ్గినాయి. మధ్యాహ్నంగా టీవీలు, ఫ్రిడ్జ్లు వాటిలో తగ్గినాయి. 100కి 10 రూపాయల నుంచి 18 రూపాయల వరకు ట్యాక్సులు తగ్గినాయి. అంతకుముందు 1000 రూపాయలు మన సరుకులు తెచ్చుకుంటే ఈ రోజు ఆ 1000 రూపాయల సరుకులు 900 రూపాయలకే వచ్చారన్న పరిస్థితులు. ఈ రోజు పన్నులు పెంచినప్పుడు మనకి అధికారులు ముఖ్యమంత్రి గారికి సార్ మనకి 8,000 రూపాయలు ఈ పన్నుల దగ్గర రాష్ట్రానికి వచ్చి ఆదాయం తగ్గిందంటే ముఖ్యమంత్రి ఒకటే మాట అన్నాడు, ఈ 8,000 కోట్ల రూపాయలు మన ప్రజలకు మిగులుతున్నాయి కదా, వాళ్ళకి ఉంటే మనకు ఉన్నట్టే కదా అని చెప్పేసి ఢిల్లీలో అన్ని రాష్ట్రాల మీటింగ్ లో మొట్టమొదటి ప్రసంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వాగతిస్తుందని చెప్పిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా దీన్ని స్వాగతించడం జరిగింది. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం
కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదాయ సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు విరివిగా మొక్కలు నాటడం విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నెక్స్ట్ మాధవి మాధవి గారికి గౌరవ మంత్రి గారు సన్మానం చేస్తున్నారు. ఎన్నిసార్లు చూపించింది నాకు వీడియోలు పెట్టేయాలా, ఎన్నిసార్లు మీ ఛానల్లో చూపించి నాకు వీడియోలు పెట్టాలి. అందరికీ నమస్కారం. ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛ శనివారంగా స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3వ శనివారం మన నియోజకవర్గంలోని పెద్ద పంచాయతీ అయినటువంటి సింగరాయకొండలో జరుపుకోవడం జరిగింది. ఈరోజు శుభ్రమైన గాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంది కాబట్టి సొంత వెహికల్స్ కాకుండా మనం సైకిళ్ళు వాడటం, అదేవిధంగా ప్రజా ట్రాన్స్పోర్ట్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రోత్సహించే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా విద్యార్థులు సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటు పాదయాత్ర కూడా అంటే నడక కూడా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. రెండింటిని కూడా ప్రోత్సహించాలి అనేది ఒక లక్ష్యం. ఒకరోజు పూర్తిగా మోటారు వాహనాల నిషేధ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని మనం పిలుపునడం జరిగింది. అందులో భాగంగా మన ప్రాంతాన్ని గ్రామాన్ని శుభ్రంగా చేసినటువంటి స్వచ్ఛాంధ్ర సేవకుల్ని ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. వారిలో మాట్లాడారు, మేము తడి చెత్త పొడి చెత్త చేయండి, మేము చెప్పిన ఒక పూట కలెక్షన్ చేస్తున్నాం, ఒక పూట శుభ్రం చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలు కూడా సహకరిస్తున్నారు. మీరు మరింత సహకరిస్తే మనం ఈ గ్రామాన్ని స్వచ్ఛ సింగరాయకొండగా చేసుకుంటామని చెప్పి పారిశుద్ధ్య కార్మికులు కూడా చెప్పడం జరిగింది. వారికి కూడా ప్రభుత్వం వారికి మన రాష్ట్రంలో ఒక పట్టణాల్లో ఇన్సూరెన్స్ చేస్తే మొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామాల్లో పనిచేసే స్వచ్ఛాంధ్ర కార్మికులకు కూడాను సేవకులకు కూడా మనం ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చి వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఇదే కాకుండా మన ప్రభుత్వం 25 లక్షల రూపాయలతో ఇన్సూరెన్స్ కూడా అందరికీ తీసుకొస్తూ ఉన్నాయి. వీళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వం ఉంది. వీరికి సంక్షేమ పథకాలు కూడా అందే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈ రోజున మన ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ సహకార్యం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం మనుషులు లేని విధంగా మనం ఈ అండగా సఫాయి కార్మిక వ్యవస్థ నిర్మూలన కూడా మనం కట్టుబడి ఉన్నాం. ఈరోజు వాళ్ళ రక్షణ పరికరాలకు ఇవ్వాలి అనేది మనం ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఒకప్పుడు లేదు, ఈరోజు వాళ్ళు ఆ రేడియంలో ఉన్నటువంటి జాకెట్స్ కూడా ధరిస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళందరూ కూడా షూస్, గ్లౌస్, మాస్కులు కూడా ధరించి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడాల్సిన బాధ్యత పౌరుల మీద మనందరి మీద ఉంది. ఒక రోజు 2 రోజులు మన వీధి శుభ్రపరచకపోతే వీధిలో ఉండలేని పరిస్థితి. అలాంటి వాటిని వాళ్ళు స్వచ్ఛాంధ్ర వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ చేస్తున్నటువంటి సందర్భంలో వారిని కూడా మనం గౌరవించాలి, వృత్తి ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ క్లీన్ ఎయిర్ థీమ్తో ఉన్నటువంటి దీనికి మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే ముఖ్యమంత్రి గారి సంకల్పం ఇచ్చారో ఈ రాష్ట్రాన్ని శుభ్రంగా ఉండాలి, స్వర్ణాంధ్ర సాధనగా ఉండాలని
ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారో గ్రామాలు శుభ్రంగా ఉండాలని, ఏదైతే ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారో ఈ భారతదేశం శుభ్రంగా ఉండాలని చెప్పి స్వచ్ఛ భారత్గా ఉండాలనే దానిలో మీ అందరూ కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈరోజు మన పాకల అభివృద్ధి పరంగా కూడా కలెక్టర్ గారు కూడా మనకి పాకల బీచ్కి 11 గంటలకు వస్తారు. ఆ ప్రాంతాల్లో కూడా మనం ఎప్పుడు లేని విధంగా వినూత్నమైన కార్యక్రమాలు చేసాం. మన టైంలోనే పాకల పర్యాటకంగా అభివృద్ధి చేయడం జరిగింది. దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియదు. ఇప్పుడు జిఎస్టీ తగ్గించిందని మనం మీటింగ్ సభలో ర్యాలీ నిర్వహిస్తున్నాము. అయితే కిరాణా షాపులు ఎక్కడక్కడ ₹1 తగ్గించిన దాఖలాలు జనాలు చెప్తున్నారు. దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందండి. ఎక్కడైతే తగ్గించిన బోర్డులు కూడా అందుకోసం మనం సభలు చెప్పాం. ఈ సభలు ఏంటంటే మీకు ఈ వస్తువు మీద తగ్గించని చెప్పి ప్రజలకు అవగాహన కల్పించి ఎవరైనా వ్యాపారులు ఇలాంటి పరిస్థితి చేస్తే సంబంధిత అధికారులు మీరు ఫిర్యాదు చేయండి, తగ్గించడం అమలు పరుస్తున్నాయి. అందుకోసమే ఈ అవగాహన పెట్టాం. కొంతమంది అన్నారు పనికి వెళ్ళిన వాళ్ళు ఎందుకు పెట్టారు ఈ మీటింగ్లని, డబ్బులు ఎందుకు గా చేశారు అంటున్నారు. ఇది ఈరోజు రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయల పేద ప్రజలు మిగులుతున్న సందర్భంలో వారు మోసానికి గురి కాకూడదు, వారికి జరిగే లబ్ధి తెలియజేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చెప్తాం. ఎలాంటిదైనా మీడియా ద్వారా వచ్చినా కానీ ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందో చెప్తే జిల్లా కలెక్టర్ గారికి ఇస్తాం. ప్రతి షాపులో కూడా ఎంత సోపు ఇంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత తగ్గింది, నూనె ఎంత తగ్గింది అనేటువంటి కామన్గా వాళ్ళు వాడేట వస్తువులు బోర్డులు కూడా పెట్టమని చెప్తున్నారు. మరొకసారి నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తానండి. బస్ అయిపోతే కరెక్ట్ కాదు. కొంచెం డౌన్ చేయి, అంత ముందు దేనికి చుట్టూ ఒకలా ఇప్పుడే ఇప్పుడు మట్టి దొక్కేసాం. మట్టి బాధ అవుతుంది, దొక్కేసాం. వాజిలాగా రౌండ్ కొట్టమంటే నువ్వు అంతా కొట్టేసి మట్టి తగ్గించాం కాదు. చుట్టూ అంచుపోయి వాజి చేతితో అదే మట్టి తొక్కేస్తే మొక్క నిలబడింది. ఇంకా ఉన్నాయి కదా నాకు చెప్పి మంచి మొక్కలు తెప్పి మనం నాకు మొక్కలు తెచ్చిచ్చాడు. బాగా కాయలు కూడా మంచి కాయలు తెచ్చింది. ఎరువు లేదా దాని పై పెట్టేసి పాస్ చేసి పాది కొడుతుంది. ఏసీబీ తెలుసు కానీ ఏం మాత్రం ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏదైతే మన ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి గారు ఇదంతా కూడా మాట్లాడి ప్రజలకి భారం ఎక్కువ పడుతూ ఉంది. అదివరకు ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే జిఎస్టీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. 18%, అదేవిధంగా 24%, కొన్నిటికైతే 38% కూడా కొన్నిటికి ఆ రోజుల్లో జిఎస్టీలు ఉండేది. ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు మనం అంత ట్యాక్స్ కట్టే పరిస్థితులు ఉండేది. దాన్ని కూడా పేద ప్రజలు కూడా సామాన్యంగా రావాలి, సామాన్యంగా వాళ్ళకి ఇబ్బంది లేని పరిస్థితులు ఉండాలనే ఉద్దేశంతో జిఎస్టీని 12% ఉండేది 5% తగ్గించారు, 18% ఉండేది 7% తగ్గించారు. ఈరోజు అన్ని వస్తువుల్లో ఈరోజు నుంచి ప్రత్యేకించి మనకి ఎలక్ట్రికల్కి సంబంధించిన ఈ సోలార్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా పెట్టారు. అంతకుముందు వెహికల్స్ పెట్టారు. అదేవిధంగా నేను అంతకుముందు కూడా వచ్చాను ఒకసారి. ఆ రోజు వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్ గూడ్స్ పెట్టారు. ఈ టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఇవన్నీ కూడా పెట్టారు. ప్రతి ఒక్క వస్తువులో ఈరోజు 7% పైన మనం వేరియేషన్లో ఈరోజు జిఎస్టీలో పేదవారికి ఉపయోగపడతా ఉన్నారు. కాబట్టి దాన్ని అన్ని కూడా ప్రజల కోసం అని చెప్పి ప్రజలు కూడా తెలుసుకోవాలి. జిఎస్టీ ఎంత తగ్గిస్తుంది ఈ ప్రభుత్వం, అదేవిధంగా ఎన్టీవీ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కలిసి ఈరోజు పేద ప్రజల కోసం ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారో ఈరోజు 12 రోజుల నుంచి ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో ఈ విధంగా రోజుకు ఒక ఐటెం ఈరోజు పెట్టడం జరిగింది. ఈరోజు వచ్చేది ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ఈరోజు జిఎస్టీ మన అధికారులు అయితే ప్రత్యేకించి ఒక్కో రోజు ఒక్కో ఐటెంని పెట్టి దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీనివల్ల ఎంత తగ్గుతుంది,
దీనివల్ల మీరు ఇదివరకు కొనేది ఎంత, ఇప్పుడు దాని జిఎస్టీ తగ్గడం వల్ల మీకు ఎంత వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్క రోజుకు ఒక ఐటమ్ పెట్టి ఈ రోజులతో లాస్ట్ రోజు ఎలక్ట్రికల్కి సంబంధించిన దాని మీద ఈరోజు జిఎస్టీ పెట్టడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజల కోసం ఈరోజు ఇవన్నీ కూడా చేస్తుంది అధికారులు కూడా. దాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏం చేసుకుంటే మనకి జిఎస్టీ కరెక్ట్గా తగ్గిస్తున్నారు లేదా, మనం ప్రతి వస్తువు కూడా ఈరోజు సోప్స్ కానీ నిత్యావసర వస్తువులు కానీ, అదేవిధంగా వెహికల్స్, ఒక ట్రాక్టర్ అగ్రికల్చర్ చేసే వాళ్ళకి కానీ, అదేవిధంగా ఫిషర్మెన్స్ చేసే వాళ్ళకి కానీ, ఈరోజు ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ అన్నిట్లో కూడా మనం తీసుకునేటప్పుడు మనకి జిఎస్టీ ఎంత ఉంది, మనకి ఎంత తగ్గింది, ఎంత డిస్కౌంట్లో వస్తుంది అనేది కూడా మీ అందరూ కూడా చూసుకోవాల్సిన అవసరాలు నేను కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రత్యేకించి ఈరోజు ఎలక్ట్రికల్ దాని మీద పెట్టారు. ఎలక్ట్రికల్ దాని మీద కూడా ఈరోజు సోలార్ది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ప్రత్యేకించి ఏదైతే 150 యూనిట్లు పైన మనకి కరెంటు కాలుతా ఉందో వాళ్ళందరూ కూడా ఈ సోలార్ పెట్టించుకుంటే ఫ్రీగా మీకు కరెంటు బిల్లు లేకుండా ఫ్రీగా ఉండే పరిస్థితి వస్తుందని అందరూ కూడా అవగాహన చేయడానికి ఈరోజు చాలా కంపెనీలు కూడా ఈరోజు సోలార్ దాని మీద పెట్టారు. ఈరోజు చూసుకుంటే ఒకసారి ఉదాహరణ చూసుకుంటే 200 యూనిట్కి 879 రూపాయలు మన కరెంటు బిల్లు వస్తూ ఉంది. ఆ 879 కూడా కట్టబడ్డా. ఈరోజు ప్రభుత్వం ఇచ్చే సోలార్లో సబ్సిడీ పోను, అదేవిధంగా బ్యాంకు లోను దాని పోను, ఇవన్నీ కూడా చూసుకుంటే వాళ్ళకి దాదాపు పూర్తిగా కట్టే పరిస్థితులు కూడా ఉండకుండా ఈరోజు కంపెనీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 150 యూనిట్ల దగ్గర నుంచి దగ్గర మనం ఇంకా పైన ఇండస్ట్రీలు ఉన్నాయి, లేకపోతే కమర్షియల్ కానీ ఏదైనా కూడా సోలార్ వాడుకుంటే మీకు ఎక్కువ లాభాలు ఉంటాయని చెప్పి ఈరోజు చెప్పడం కూడా జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. తర్వాత కూడా ఈరోజు బజార్ స్ట్రీట్ లైట్స్ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులు అవ్వచ్చు, ఇవన్నిటికి కూడా సోలార్ ప్యానల్ తోటి రాబోయే రోజుల్లో కరెంటు బిల్లు తగ్గడానికి, పేదలు భారం తగ్గడానికి ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యేకించి కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నేను కూడా ఒంగోలులో దగ్గర 25,000 మనం ఈ సోలార్ ప్యానల్స్ పేదవాళ్ళు ఎవరైతే 150 కిలోవాట్స్ నుంచి వాడే వాళ్ళందరికీ కూడా పైన వాడే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తొందరలోనే అవగాహన చేసి పెడతాం. మా క్యాడర్ను కూడా ప్రతి ఇంటికి పంపించి వాళ్ళకి ఎవరెవరి వస్తువుల లిస్టు కూడా తీసుకున్నాను ఆల్రెడీ. మన వాళ్ళ ఆఫీస్ నుంచి ఏ ఇంట్లో ఎంత కిలోవాట్స్ అవుతా ఉంది, ఎంత కరెంటు బిల్లు కడుతున్నారు అనేది కూడా నేను రిపోర్ట్ తెప్పించుకున్నాం. తొందరలోనే మన క్యాడర్ను కూడా పంపించి ప్రతి ఇంటికి పంపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది పెట్టుకోవడం వల్ల మీకు ఇంత లాభం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ సోలార్ ప్యానల్ పెట్టి చేసి వాళ్ళ భవిష్యత్తులో కరెంటు ఫ్రీగా ఉండే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకోవడానికి ముందుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది ప్రజలు కూడా అవగాహన చేసుకోండి, ప్రజలు కూడా తెలుసుకోండి. ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ సర్వీస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన కమిషనర్ గారు ఆ రోజు వచ్చాడు, ఇప్పుడు ఉన్నాడు. అంతేగా ఫస్ట్ నుంచి 15 రోజులు ఉన్న వరకు 15 రోజుల నుంచి మన సేల్స్ ట్యాక్స్ జిఎస్టీ సేల్స్ ట్యాక్స్ మన డిప్యూటీ కమిషనర్ గారు అయితే ఈ వారం 10 రోజుల నుంచి ఇక్కడే ఉండి రోజుకొకటి పెట్టి రోజుకొకటి ఈరోజు అందరినీ కూడా ప్రజలకు తెలియపరిచేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా చేపట్టారని మనస్ఫూర్తిగా ఆయన కూడా నా అభినందనలు తెలియజేస్తూ, ఎలక్ట్రికల్కి సంబంధించిన ఎవరైతే ఈరోజు మన డిఈ గారు కానీ అదేవిధంగా ఎస్సీ గారు ఏమో కలెక్టర్ ప్రోగ్రామ్ ఉందని బయటకు వెళ్ళారు, వాళ్ళకు కానీ ఈరోజు స్టాల్స్ పెట్టిన కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఈ సోలార్ కంపెనీస్ వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా మన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ సంబంధించిన టూవీలర్స్ కానీ అదేవిధంగా ట్రాక్టర్స్ వాళ్ళు కూడా అవి కూడా పెట్టారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించిన మన డిఈ గారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ప్రీతం వర్షిత హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వంకాయలపాటి సాంబశివరావు కవిత దంపతుల కుమార్తె వర్షిత 17వ జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు, రిమ్స్ హాస్పిటల్కు 5 వీల్ చైర్స్, బెడ్షీట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం మాణిక్యరావుకు అందజేయడం జరిగింది. రోగులకు పండ్లు, కాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వర్షిత అత్త మామ కొమ్మి రమణయ్య, రాజేశ్వరిల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని
డాక్టర్ ఎం మాణిక్యరావు, డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ పుట్టినరోజుల సందర్భంగా ఆర్పాటాలకు పోకుండా వర్షిత కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాల ద్వారా రిమ్స్కు వీల్ చైర్లు, బెడ్షీట్లు అందించి 10 మందికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. పేలప్రోలు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మంచినేని మాధవి మాట్లాడుతూ వర్షిత కుటుంబ సభ్యులు వారి పిల్లల పుట్టినరోజులు ప్రతి సంవత్సరం ఆర్పాటాలకు పోకుండా నిస్సహాయులైన పేదలకు ఆర్థికంగా అండగా నిలిచి సేవా కార్యక్రమాల ద్వారా పుట్టినరోజులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ ప్రీతం వర్షిత హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాల నుండి పేద దివ్యాంగుల జంటలకు అన్ని తామై వివాహాలు జరిపించి మానవత్వం చాటారని తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో మారెళ్ల రాజేశ్వరి, డాక్టర్ ఏడుకొండలు, బి ప్రసాద్, చిక్కాల కిరణ్ కుమార్, భారతి తదితరులు. సాంబశివరావు కవిత వాళ్ళ పాప వర్షిత 17వ పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వీల్ చైర్స్ మరియు వాళ్ళకి దుప్పట్లు, పేషెంట్కి ఫ్రూట్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వీళ్ళు గత 22 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు పిల్లలు పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ ప్రజలకి స్ఫూర్తిగా ఉంటున్నారు. దీన్ని చూసి మనందరము మనకి చేతనైనంత వరకు సమాజానికి మనం కూడా ఏదో చేయాలని ప్రతి ఒక్కరు స్ఫూర్తి పొంది సమాజానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వీళ్ళు ప్రతి సంవత్సరం చేస్తూ ఒక 2 సంవత్సరాల నుంచి దీనికి హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక ఆర్గనైజేషన్ పేరు పెట్టి దాని ద్వారా ఈ సేవలు ప్రజలకు అందిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు అమెరికాలో ఉన్నా కానీ ఇక్కడ వాళ్ళ అక్క బావ రమణయ్య, రాజేశ్వరి గారు వాళ్ళ ద్వారా ఇక్కడ అన్ని సేవలు ప్రజలకు అందజేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలబడుతున్నారు. నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి. మనం కూడా వాళ్ళ దగ్గర స్ఫూర్తి తీసుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మనము తల ఒక చెయ్యి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే వర్షిత. అందరికీ నమస్కారం. ఈరోజు మన జీజీహెచ్లో వంకాయలపాటి సాంబశివరావు కవిత వాళ్ళ అమ్మాయి వర్షిత పుట్టినరోజు సందర్భంగా మనకి వీల్ చైర్స్, బెడ్షీట్స్ ఇచ్చారు. అట్లానే పేషెంట్స్ అందరికీ ఫ్రూట్స్ అన్ని పంపిణీ చేస్తున్నారు. వాళ్ళు అమెరికాలో ఉంటారు. ఆయన ఇక్కడ మన రమణయ్య గారు, రాజేశ్వరి వాళ్ళ అక్కాబావ వాళ్ళ తరపున ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుంది. అట్లానే ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు మనం రమణయ్య గారికి, రాజేశ్వరి గారికి, మన మారెళ్ల సుబ్బారావు గారికి, మాధవికి, అందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మా జీజీహెచ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈరోజు మనకు వచ్చే పేషెంట్స్లో చాలామంది మనం ఎన్ని వీల్ చైర్స్ ఇచ్చినా మనం ఎంత చేసినా కూడా మనకి ఇక్కడ చాలా తక్కువగానే ఉన్నాయి. అందుకని ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో 5 వీల్ చైర్స్, బెడ్షీట్స్ కూడా ఎందుకంటే మన ఆపరేషన్ థియేటర్ కానీ ముఖ్యంగా వాళ్ళ ఆపరేషన్ థియేటర్ కావాల్సిన అవసరం ఉందని చెప్పి అక్కడ ఇస్తున్నారు. సో వీళ్ళని అభినందిస్తూ ఇట్లానే వర్షితకి హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలుకు చాలా మంచి దినం. ఎందుకంటే జీజీహెచ్ ఒంగోలులో అంతా పేద ప్రజలు సర్వీస్కి వస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా మేము ఇటువంటి మంచి కార్యక్రమం ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాము. దానికి వంకాయలపాటి సాంబశివరావు గారి కుటుంబ సభ్యులకు, వాళ్ళ కూతురు వంకాయలపాటి వర్షిత గారు అమెరికాలో ఉంటున్నారు. అయినా కూడా ఆమెకు ఇక్కడ ఉన్న ప్రేమ, వాళ్ళ బంధువులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ఏదో ఒక సేవ చేయాలి, ప్రతి బర్త్డే అనే కృతనిశ్చయంతో వాళ్ళు ఉన్నారు. దాన్ని చాలా అభినందించాలి మనము. అమ్మ మీకు అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీ కుటుంబ సభ్యులకు వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ మాటల్లోనే ఏం చెప్తున్నారంటే ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతాము, మేము ఎన్నేళ్ళైనా చేస్తూనే ఉంటాము. వాళ్ళు అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా మేము ఈ విధంగా సేవా కార్యక్రమాలు ఒక్కొక్కటి చోట ఒక్కొక్క సంవత్సరం ఒక చోట చేస్తుంటాము. వాళ్ళ బాబు బర్త్డే కూడా ఇలాగే చేస్తుంటారంట. నేను భగవంతుని మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటున్నానంటే ఇటువంటి వాళ్ళకు ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము మంచిగా ఇచ్చి వాళ్ళను అన్ని విధాలా క్షేమంగా చూడాలని నేను కోరుకుంటున్నాను. మా హాస్పిటల్ తరఫున మీకు ధన్యవాదాలు. పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్కి జీజీహెచ్కి ఈ 5 వీల్ చైర్స్, బెడ్షీట్స్ 100 అండ్ పేషెంట్స్ అందరికీ ఫ్రూట్స్ ఇచ్చారు. ఆ పాపని వాళ్ళ పేరెంట్స్ని కూడా ఈ భగవంతుడు సర్వదా ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన ఓటీ అసిస్టెంట్ ప్రసాద్ గారి కృషి కూడా అభినందించదగ్గ విషయము. ప్రసాద్ గారు వీళ్ళందరూ రోజు కలుస్తుంటూ మా హాస్పిటల్కు డొనేట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారట. దాని గురించి నువ్వు మాట్లాడి. మారెళ్ల సుబ్బారావు సారు, వారి బ్రదరు రమణయ్య సారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మనవరాలు బర్త్డే సందర్భంగా మన హాస్పిటల్కి 5 వీల్ చైర్స్, 30 బెడ్షీట్లు, యాపిల్స్, కమలాలు,
బనానాస్ అవన్నీ తీసుకొచ్చి పేద ప్రజలకి వాళ్ళ మనవరాలు బర్త్డే సందర్భంగా పేదలకి స్పాన్సరింగ్ చేశారు. వారికి ఇచ్చిన మంచి మనసుకై వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే వారి మనవరాలకి హ్యాపీ బర్త్డే. ఫ్యామిలీ క్లబ్ చారిటీ అధ్యక్షులు పొట్టి వీరరాఘవులు ఆధ్వర్యంలో ఆదివారం ఒంగోలు రామ్నగర్ 3వ లైన్లోని బాలసదను అనాథ శరణాలయంలో పిల్లలకు నూతన స్కూల్ బ్యాగులు, స్టీల్ వాటర్ బాటిల్స్, అదేవిధంగా వారికి కావలసిన చెప్పులు మరియు దీపావళి సందర్భంగా అందరికీ స్వీట్ బాక్సులు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పిల్లలకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ క్లబ్ చారిటీ అధ్యక్షులు వీర రాఘవరావు మాట్లాడుతూ, మనకున్న దానిలో పేదలకు ఎంతో కొంత సహాయం చేయడంలో ఆనందం ఉంటుందని, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అంటూ 52వ నెల చారిటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. అందులో భాగంగా ఈరోజు బాలసదనం అనాథ శరణాలయంలో స్నేహితులు అందరం కలిసి ఫ్యామిలీ క్లబ్గా చారిటీగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. మరియు మడనూరు గో సంఘానికి పశువుల దానా ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఫ్యామిలీ క్లబ్ చారిటీ ట్రెజరర్ తాళ్లూరు శ్రీనివాసరావు, చైర్మన్ తొమ్మపూడి పాండురంగారావు, చారిటీ డైరెక్టర్ కొత్తూరు వెంకట సురేష్, పువ్వాడ విజయకృష్ణ, కె చంద్రమౌళి, బీకేవి రమేష్ మరియు సభ్యులు బైసాని శ్రీనివాసరావు, కోటా కిరణ్, వేముల జయ శ్రీనివాసరావు, ఎన్ వెంకటేశ్వర గుప్తా, నల్లమల్లి రవి, మద్దాలి మధు, తుమ్మపూడి బాబు, గోపాలకృష్ణ మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానం. వెరీ గుడ్. మేము ప్రతి నెల మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫ్యామిలీ క్లబ్ అని ఒక ఆర్గనైజేషన్ తరఫున ఈ టౌన్లో ఉన్నటువంటి కొంచెం అనాథ పిల్లల పాఠశాలలు కానీ, వృద్ధాశ్రమాలు, ఇట్లా ఎవరికి ఏమి కావాలో చూసుకొని ప్రతి నెల ఒక 2వ ఆదివారం కానీ 3వ ఆదివారం కానీ ఒక చారిటీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపుగా 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి. అందులో భాగంగా ఈ నెల 52వ చారిటీ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిద్దామని చెప్పి అనుకున్నాం. లోగడ ఇక్కడ ఈ వాటర్ ప్లాంట్ కానీ, జాడు బండలు కానీ, ఫ్లోరింగ్ కానీ దాదాపుగా చాలా వర్క్ చేయించాం. లోపల వర్క్ మన పైప్ లైన్ అవన్నీ కూడా మా ఆర్గనైజేషన్ తరఫున అప్పట్లో చేయించాము. కొంతమంది డోనర్స్ని పట్టుకొని అట్లానే అంటే అప్పుడు ఏంటంటే మనకు అవకాశం ఉన్నప్పుడు ఇట్లా పూర్తి చేస్తూ వచ్చాం. ఈసారి అనుకోకుండా ఏంటంటే ఒక 7 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రతి నెల ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా సుభద్రమ్మ గారు మీకు ఐడియా ఉంది, ఆమె చానాడు పాపం అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ పిల్లలకి తల్లిలాగా చేసింది ఆమె. అప్పట్లో దాదాపు 100 మంది, 200 మంది, 300 మంది ఉండేవాళ్ళు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ కేపీహెచ్పి ఆర్గనైజేషన్స్ పెట్టిన తర్వాత అబౌవ్ 50 క్లాస్ వాళ్ళందరూ మీకు పంపించిన మెంబర్స్ బాగా తగ్గారు. అందుకు పెట్టిన తర్వాత తగ్గారు. అందువల్ల ఇప్పుడు ఏంటంటే మా అవసరం పెద్దగా పడట్లేదు.
అందువల్ల మేము పెద్ద కార్యక్రమం చేయట్లేదు. సరే నేను మేడం గారు వచ్చి ఇట్లా వీళ్ళకి అవసరం అండి ఇట్లా అని అంటే సరే ఈ దీపావళి సందర్భంగా ఇక్కడున్న బాలసదనంలో ఉన్న పిల్లలందరికీ స్వీట్ ప్యాకెట్స్, అదేవిధంగా ఫ్రూట్స్, వాళ్ళకి కావాల్సిన నెంబర్ వైజ్గా చెప్పల్స్, వాళ్ళకి ఏవైతే ఎసెన్షియల్ స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, ఆ మేడం గారు చెప్పినట్టుగా ఈ ఉన్న కొద్ది మంది కూడా మీకు కావాల్సిన అన్ని రకాలుగా ఏజ్ ప్రకారంగా చూసుకొని సెలెక్టెడ్గా తీసుకొచ్చి ఈ నెల కార్యక్రమం ఇక్కడ పూర్తి చేద్దామనే సంకల్పంతో దీపావళి సందర్భంగా మేము ముందు గడుపుదామని వచ్చాము. ఓకే చిల్డ్రన్స్, ఆల్ ది బెస్ట్. మీరు కూడా చక్కగా చదువుకొని మా ఫ్రెండ్స్ లాగా మీరు కూడా 10 మందికి హెల్ప్ చేసే పరిస్థితికి మీరు రావాలి. అలా రావాలి అంటే ఒక 15 సంవత్సరాల దాకా 20 సంవత్సరాల దాకా నిరంతరంగా కష్టపడితే ఆటోమేటిక్గా వచ్చేస్తారు. పెద్ద సమస్య ఏం కాదు. అందరూ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. కష్టపడితే ఆ కష్టమే మన జీవితంలో పైకి లాక్కొచ్చు. అర్థమైందా? పెద్ద పిల్లకాయలు. ఓకే అమ్మ, మీరు ఒక్కళ్ళు పిలిస్తే చిన్న క్లాసులోకి ఒక్కళ్ళు ఒక ఐటమ్ ఇటో మళ్ళీ ఫ్యామిలీ క్లబ్ అందరిలో కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక ఫ్రిడ్జ్కి కానీ ఏదైనా షోకేస్లో కానీ స్టిక్కర్ చేస్తే చూడంగానే ఎవరైనా పోతాను ఫ్యామిలీ క్లబ్ మెంబరు. మనకి టౌన్లో ఉన్నటువంటి ఒక డిగ్నిటీకి ఇది ఒక సింబల్గా రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.